ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు. కడప జిల్లాకి ఇది సమీక్షా కార్యక్రమానికి మూడవసారి నేను రావడం జరిగింది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొదటి సమీక్షా కార్యక్రమము కోసం ఇక్కడ హాజరు కావడం జరిగింది. రెండవ సమీక్షా కార్యక్రమం ఒక 6 నెలల క్రితం యాస్పిరేషనల్ డిస్టిక్ బ్లాక్స్కి సంబంధించినటువంటి, అలాగే గండికోటకి సంబంధించినటువంటి పర్యాటక సమీక్షకి రావడం జరిగింది. ఇవాళ మూడవసారి ముఖ్యంగా విద్య వైద్యము సంబంధించినటువంటి అంశాలు, అందులో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పథకాలు, ప్రాజెక్టు అమలు తీరు, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అమృత్ పథకానికి సంబంధించినటువంటి పథకాల పురోగతి, ఆ ప్రాజెక్టుల పురోగతి, అదేవిధంగా పిఎం సూర్యఘర్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పురోగతి, పిఎం కుసుమ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి పురోగతిని సమీక్షిస్తూ, ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి 26 జిల్లాల్లో మేము సమీక్షించిన అనంతరం ముఖ్యంగా 2019-24 మధ్య జరిగినటువంటి అవకతవకలు కానీ, అలాగే బోగస్ జాబ్ కార్డు ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచడం కానీ, మెటీరియల్ కంపోనెంట్ని అస్తవ్యస్త వినియోగానికి సంబంధించినటువంటి అంశాలకి ఏవైతే ఉన్నాయో వాటిని మేమందరం ఐడెంటిఫై చేసాం. వాటికి సంబంధించి ఆ బోగస్ పేమెంట్లు ఉపాధి హామీలు ఆపడానికి కానీ, అలాగే మస్టర్స్ తప్పుగా ఎంటర్ అయ్యేటటువంటి దాన్ని ఆపడానికి కానీ, అలాగే ఏదైతే మెజర్మెంట్స్కి సంబంధించి ఉపాధి హామీ పనుల్లో తప్పులు తడగ్గా ఉన్నటువంటి అంశాన్ని, వీటన్నిటికీ ఇబ్బందుల్ని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణ తీసుకొచ్చింది. మేము 26 జిల్లాల్లో సమీక్ష చేసినప్పుడు ఈ అంశాలన్నింటి కూడా మా దృష్టికి రావటం జరిగింది. అంశాలన్నింటిని చెక్ పెడుతూ, బోగస్ పేమెంట్స్ని చెక్ పెడుతూ, ఉత్పాదక ఆస్తులు గ్రామాల్లో ఉండాలంటే చేపట్టాల్సిన సంస్కరణ ఏంటి అనేటటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ జీ కార్యక్రమాన్ని తీసుకోవటం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ సభల్లో అనేక అపోహలు సృష్టిస్తున్నారు అనేక మంది. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో వాస్తవాన్ని ప్రజలకి తెలియజేసేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ గ్రామ సభల్లో తీసుకోవటం జరిగింది. ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తే, గతంలో ఉపాధి హామీలో 100 రోజులు పని దినాలుంటే ఇప్పుడు 125 రోజులకి పెంచడం జరిగింది.